యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఈ మధ్య కాలంలో విపరీతమైనటువంటి అరాచకాలు కనిపిస్తున్నాయి. అది కూడా స్వయంగా కుటుంబ సభ్యుల మధ్య జరగడం విచారకరం, దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాలు ఇవి. సొంత భార్యని కడతేరుస్తున్నారు, పిల్లల్ని కూడా ఊపిరాడకుండా చేసి చంపేయడం, విషం పెట్టి చంపేయడం, 9 నెలల గర్భిణిని కూడా భర్త హత్య చేయడం. ఇలాంటి సంఘటనలన్నీ ఈ మధ్య కాలంలో ఎందుకని ఎక్కువగా వినిపిస్తున్నాయి మనం చూస్తున్నాము. ఏం జరగాలి, అవేర్నెస్ ఎవరిలో రావాలి, మార్పు ఎక్కడి నుంచి మొదలవ్వాలి? మనతో పాటుగా ఉన్నారు ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి పుష్పలీల గారు. అమ్మ నమస్తే. నమస్తే తల్లి. అమ్మ, ఈ మధ్య కాలంలో ఒక పేపర్ ఓపెన్ చేయాలన్నా, సోషల్ మీడియా చూడాలన్నా, టీవీ చూడాలన్నా ఏమనిపిస్తోందమ్మా ఇలాంటి అసలు మేము నిజంగా అదృష్టవంతులు. మేము కానీ మా ముందు తరాల వాళ్ళు కానీ ఇలాంటి అంటే మేము చాలా సేఫ్గా బతికాము, చాలా భద్రతో బతికాము, హ్యాపీగా ఉన్నాము, ఇష్టం వచ్చిన లైఫ్లో జీవించాము మేము. అంటే ఎక్కడ కూడా బయటకు వెళ్ళాలంటే పెరుకు లేదు, సంశయం లేదు మాకు. పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ అసలు ఎలాంటి భయం లేకుండా చక్కగా తిరిగామే మాకు. కానీ ఈరోజు నిజంగా కూడా నాకే అనిపిస్తుంది, ఏజు లేదు, ఏదీ లేదు, అసలు ఏంటి అజ్ఞానం వెళ్ళిపోతున్నాం. అంటే ఒక ఫారెస్ట్లో వెళ్తానన్నా మనం ఏ జంతువుతో ఒక జంతువులతో భయపడతామేమో, కానీ మనిషి రూపంలో ఉన్న నరరూప రాక్షసుల పక్కన మనం ఎవడు ఏ రకంగా నమ్మాలో అర్థం కావట్లేదు. ఈరోజు కూడా నేను చూశాను, చిన్నాన్న అంటవాడు వరుసకు చిన్నాన్న కూతుర్ని చేసేసాడు. అంటే ఎవరిని నమ్మాలి, ఏ రిలేషన్? అసలు నన్ను అడిగితే దీనికి కారణం ఏంటంటే కుటుంబ వ్యవస్థలో సాంప్రదాయం అని చెప్పి ఈ సోషల్ మీడియాలు, ఈ మీడియాలు ఎప్పుడైతే అప్పుడు కూడా ఉండొచ్చు, మేబీ అప్పుడు జరిగి ఉండొచ్చు, కానీ అవి కొంచెంగానే ఉండొచ్చేమో, నాకు ఇంతగా ఎక్స్ట్రీమ్ అయితే లేదు. ఇప్పుడు ఏమవుతుంది, హీరోగాడు ఒక సన్న బక్క ప్రాణము ఓ 10 మందిని కొట్టేశాడు అనుకో, ఆ 3 గంటల సినిమా వీడి మీద బాగా ప్రభావితం చేస్తుంది. వీడు అలాగే అయిపోతాడు అంతే. ఆ ప్రభావాన్ని ఆ యుక్త వయసులో ఇంపాక్ట్ అయిన వాళ్ళకి కొంత మీద అయితే, కొంతమంది ఎలా అయిపోయారంటే వాస్తవానికి ఏదో ఒకటి చేయాలి, చేసేస్తే మనం లైమ్ లైట్లో రావాలి, మనం న్యూస్లో ఉండాలి. అంటే ఏముంది, ఒకేసారి చచ్చేదే కదా, ఏముంది, ఏదో ఒకటి సెన్సేషన్ చేయాలి. ఆ సెన్సేషన్ న్యూస్ కోసం కూడా పిచ్చోళ్ళలాగా అయిపోతున్నారు. సో అట్లా ఎటు చూసిన వేట 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 చేస్తున్నారు. అంటే మరి ఇంత దారుణంగా అసలు నాకు అదే అనిపిస్తుందమ్మా. నేను అసలు నిజంగా చెప్తున్నాను, ఈ చట్టాలు గిట్టాలు ఏం పనిచేస్తలేవమ్మా. ఈ చట్టాలు కూడా ఒక డబ్బున్న అమ్మాయి వారికి మీద ఏదన్నా జరిగినా లేదంటే బాగా ఒక పేరున్న ఫ్యామిలీస్ జరిగితేనేమో ఓ అన్యాయం జరిగిపోయింది. అదే రోజుకు కొన్ని వేల మందికి ఎక్కడ పోయినా కూడా అమ్మాయిలు భద్రత లేని పరిస్థితుల్లో బతుకుతున్న వాళ్ళది మాత్రం ఎక్కడ కూడా రిజల్ట్ రాదమ్మా, న్యాయం జరగట్లేదు. అలాంటప్పుడు అలా అని చెప్పి ఒకప్పుడు అనిపించింది మనకు, అంటే స్త్రీ అంటే అన్ని రకాలుగా సర్దుకొని ఉండాలి, లేకపోతే ఇలానే ఉండాలి, ఇలా అనుకుగా ఉండాలి, ఎవరు ఏమన్నా కూడా ఎక్స్ట్రీమ్గా మాట్లాడకూడదు. ఇలాంటివన్నీ మన సమాజము, మన తల్లిదండ్రులు మనని అసలు అలా నేర్పించేసి ట్యూన్ చేసేసాం మనం. ఇప్పుడు అవసరం లేదు, నిజంగా రేబల్గా తయారు చేయాలి. కాకపోతే అమ్మ, ఇప్పుడు చూస్తున్నటువంటి కేసులో చాలా వరకు అమ్మలు చేస్తున్నటువంటి అబ్బా ఇదైతే ఇంకా ఘోరం తల్లి. అమ్మ అన్న పేరుకే అర్థం లేకుండా చేస్తున్నారు. ఏంటి ఆ కామవాంఛ నాకు అర్థం కావట్లేదు. 3 కొడుకుల్ని చంపేది నీకు ఇష్టం లేకపోతే ఎవరికన్నా ఇవ్వచ్చు కదా నీ తల్లి. ఏంటి ఒక తల్లి చేస్తాను ఎవరు ఊహించుకోరు. ఒక జంతువు ఎందుకు కాదు, తన బిడ్డని కాపాడుకోవడానికి అది చిన్న ప్రాణమైన పెద్ద జంతువుతో పోరాడి తన బిడ్డను రక్షించుకుంటుంటే చూసాం. కానీ ఇదేంటమ్మా మరి మూర్ఖంగా అసలు ఆ క్షణికమైన తుచ్చమైన కామ ఉద్రేకాల కోసమని ఆడవాళ్ళు అలాగే అయిపోతున్నారు. మొగోడు చేస్తున్నాడంటే వాడికి దోల ఉంటుంది, 60 ఏళ్ళ ముసలోడు కూడా ఇలాంటివన్నీ పిచ్చి వ్యాపకాలు వస్తున్నాయి. సరే, దానికి అన్ని కారణాలు మీడియా అనుకో, సినిమా అనుకో, లేకపోతే వాడికి జాయింట్ ఫ్యామిలీస్ లేకపోవడం అనుకో, వీళ్ళ మీద ఎవరు కంట్రోలింగ్ అనేది లేకపోవడం. ఇప్పుడు 4 ఫోన్లు పట్టుకుంటున్నారు. నువ్వు ఒక్క దగ్గర కూర్చున్నా కానీ మన మధ్యలో మనకు చాలా గ్యాప్ ఉన్న వ్యవస్థలోకి వెళ్ళిపోయాం మనం. అదే తల్లికి కానీ టైం ఎక్కడ ఉంటుంది, పిల్లల మీద చూసుకునే శ్రద్ధ లేదు. ఎంతసేపు తల్లులు బిజీ అయిపోయారు, తండ్రులు బిజీ అయిపోయారు, ఇంట్లో చూసేవాళ్ళు లేరు. ఆ పిల్లలు ఏం చేస్తున్నారు పట్టించుకునే నాదుడే లేనప్పుడు ఆ పిల్లల్ని కానీ మనం ఈ సమాజంలో ఒక రాక్షసుల చేతులు పెడుతున్నామా అన్న భయం వేస్తుంది. తర్వాత ఒకటేనే కాదమ్మా, స్త్రీ పురుషులేదే కాదు, ఒక గే కల్చర్
ఇంకోటి లివింగ్ రిలేషన్స్ అంట, దానికి ఒక హాస్టల్స్ అంట. ఇదన్నీ ఈ స్టేట్ గవర్నమెంట్లో కూడా ఇప్పుడు ఉమెన్ కమిషన్ ఉందమ్మా. ఇప్పుడు మన సాంప్రదాయము మన కల్చర్ని చూడాలి. మాట్లాడితేనేమో హిందూ సమాజము హిందూ వాళ్ళు వస్తున్నారే, మరి ఇవన్నీ కూడా మన కల్చర్కి వ్యతిరేకమే కదా. మరి వీటి మీద ఎందుకు యాక్షన్ ఉండకూడదు? మన అన్ని పార్టీలకు అతీతంగా ఒకటి అవ్వాలిగా. ఇలాంటివి అయినప్పుడు అసలు ఏ చట్టం అవసరం లేదమ్మా. ఒకడు కొడితే నీకు చట్టంలో శిక్షలు ఉన్నాయి. మొత్తం ఊరంతా కలిసి వాడిని తన్నారనుకోండి, ఏ చట్టం ఏం చేయలేదు, ఎవరు వాడిని యాక్షన్ తీసుకోలేదు, అది న్యాయమే కదా. అలాంటిది ఎవరిలో కూడా చైతన్యం ప్రజల్లో రావటం లేదు. ఒక రకమైన భయత్వాత, అంటే ఇప్పుడు వాళ్ళని అలా చేశారు కదా, రేపొద్దు మమ్మల్ని కూడా చేస్తారు అని భయపడుకొని చచ్చిపోతున్నారు తప్ప దానికంటే చావడమే మేలు కదా. ఇప్పుడు వాళ్ళు చావాలనుకుంటున్నారు కాదు, మా ప్రొటెస్ట్ చేయమంటున్నా నేను. ఇప్పుడు క్షణిక ఆవేశము భావోద్రేకాలను వాడిని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారేమో. ఇది ఎక్కడ ఈ ఎమోషన్స్ని ఇవి బ్రేక్ డౌన్ అవుతాయి. మా తర్వాత మా పిల్లల భవిష్యత్తు ఏంటో. వాళ్ళు పోతూ చిన్న పిల్లల్ని కూడా ఊరేసి విషం ఇచ్చి వాళ్ళ నీళ్ళలో ముంచేసి చంపేసి, అదే అంటున్నాను నేను, రాక్షసులు అయిపోయారు తల్లి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు డాక్టర్లు అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తే మానసికమైన డాక్టర్స్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ ఇవన్నీ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? ఎవరి పిల్లలు వాళ్ళు చూసుకోవటం లేదు. ఇప్పుడు నీ పిల్లను నువ్వు ఇక్కడ ఉన్నా సరే, నీకు ఒక బిడ్డ ఉందనుకో, నువ్వు బయటకు వెళ్తున్నావు అంటే నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి? నీ కర్తవ్యం అది ఫస్ట్, తర్వాత నీది సెకండరీ. ఏ పనైనా నీ బిడ్డ తర్వాత ఏదైనా అంటే నేను మమ్మల్ని అలాగే పెంచారు, మేము మా పిల్లల్ని అలాగే పెంచాము, మా పిల్లలు కూడా అలాగే చూసుకోవాలంటున్నాను. ఇప్పుడు నీ కెరియర్ అయిపోయింది, నీ పిల్లల భవిష్యత్తులో వాళ్ళు ఉంటారా లేదా, వాళ్ళకి ఏమైనా జరిగితే ఎలా అని ఆ భయం అనేది తల్లిదండ్రుల్లో లేకుండా పోయింది. ఎవరి దాంట్లో వాళ్ళు బిజీ. అలాగే ఇప్పుడు ఈ కుటుంబాలలో ఒక వ్యవస్థలో చిన్నభిన్నం అయిపోయిన తర్వాత ఒకవేళ ఒకటే బిల్డింగ్లో ఉన్నా కూడా నానమ్మలు అమ్మమ్మలు వాళ్ళ ప్రేమలు కూడా మిస్ అయిపోతున్నాయి పిల్లలకి. అప్పుడు ఏముందమ్మా, బయట పిల్లలు ఎవరైనా ఏడుస్తుందంటే మన రోడ్డు మీద పిల్లలు కూడా పోయి చాక్లెట్ ఇచ్చి ఏడవకరా అని తినిపించిన వ్యవస్థలో ఉన్న ప్రేమ అభిమానాలు చూసాం. ఇప్పుడు అలా లేదు, వాళ్ళు ఇంట్లో ఉంటారు కానీ వాళ్ళ మనవరాళ్ళకు కూడా పెట్టేది లేదు. ఎంతసేపు టీవీ సీరియల్, రిమోట్ పట్టుకుని కూర్చోడం. నానమ్మలు అయిపోయారు, అమ్మమ్మలు అయిపోయారు. మరి ఆ పిల్లలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఒకప్పుడు డ్రగ్ అడిక్ట్స్ ఇలా చేస్తున్నారు, గంజాయి మత్తు పదార్థాలకు బానిసయ్యారు, ఆల్కహాల్ మత్తులో ఉన్నారు ఇలా అనుకునేవాళ్ళు. బట్ ఒక ఫ్యామిలీలో ఒక ఇంట్లో అదే బెడ్రూమ్లో ఉన్నారు, పడుకున్నారు అనుకుంటున్నాము, కాకపోతే పడుకోవట్లేదు, ఇలాంటి అఘాయిత్యాలు చేస్తున్నారు. నెక్స్ట్ డే తెలుస్తుంది. దీన్ని చెక్ చేయాలంటే మా స్ట్రిక్ట్ రూల్స్ రావాలి. ఇప్పుడు సెల్ ఫోన్లో కంట్రోలింగ్ వ్యవస్థ లేదు. చిన్నపిల్లలు ఏం చేస్తున్నారో, ప్రోన్ వస్తున్నాయా, ఇప్పుడు రీల్స్ వస్తున్నాయా, ఆ రీల్స్లో ఏమొస్తుంది ఎవరి చేతిలో లేదే. కంట్రోల్ చేస్తే కేంద్ర ప్రభుత్వం మెజారిటీగా ఒక పార్లమెంట్లో ఒక చట్టం తీసుకొని వచ్చి, మన దేశంలో అవసరం లేదు ఇది, ఈ హై టెక్నాలజీ మనకు అవసరం లేదు. మన హై ఫోన్స్, హై లెవెల్లో ఉన్న ఫోన్స్ పిల్లలకి ఇవ్వకూడదు. మనం దాన్ని ఎందుకు పెట్టాలి? దాన్ని నిషేధించే సంస్థ రాకపోయినంత వరకు ఇది ఇలాగే ఉంటుంది మనకి. ఇప్పుడు నువ్వు చేతిలో ఫోన్ ఇచ్చినాక అది ఏం చూస్తుందో నీకే తెలియదు. ఇప్పుడు చూస్తుంటే ఎవడో ఒకడు ఫ్రెండ్ లింక్స్లో ఎవడో చూసిన వాడు ఉంటాడు బూతు, ఆ బూతు నీ ఫోన్లో లింక్ అయి ఉంటాడు వాడు అనుకో. ఆ లింక్తో అనుకోకుండానే వీళ్ళు చూడకుండానే చూసేస్తున్నారు పిల్లలకు. ఏవైతే మనము చూడకూడదు అని కొంత కండిషన్లో పిల్లల్ని పెంచాలనుకుంటున్నామో అవి చిన్నప్పటి నుంచి చూసేస్తున్నారు పిల్లలు. ఇక దానికి వాడి క్యూరియాసిటీ ఉండదా? మగపిల్లోడికైనా ఆడపిల్లోడికైనా ఒక సటన్ యుక్త వయసు వచ్చినాక జరుగుతుంది అనుకుంటున్నాయి. ఇప్పుడు అవన్నీ ఏం లేదమ్మా, ప్రతిదీ అసలు ఎక్కువ నాలెడ్జ్ ఇచ్చేస్తున్నారు. అసలు దాంట్లో చూసి ఆ బొమ్మలు, దాంట్లో కడుపులో ఒక బేబీ, ఆ బేబీలను చూసి వీళ్ళు ప్రెగ్నెంట్ బేబీ లాగా ఫీల్ అవ్వడం, ఇవన్నీ ఎందుకు మనకి ఇంత దాకా అక్కడ దాకా ఎందుకు తీసుకోవాలి? గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది ఇప్పటివరకు ఎవరైనా చెప్తున్నారా? ఎవరు చెప్పడం లేదు. ఇంకోటి ఏంటంటే, అప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు ఉద్యోగం చేసేవాళ్ళు, అమ్మ చేసినా నాన్న చేసినా. ఇప్పుడు ఇద్దరు చేయాల్సి వస్తుంది కదా. నువ్వు ఒక ఆడపిల్లనే కాదు, మగపిల్లలు కూడా చాలా అవలక్షణాలు వస్తున్నాయి. ఇప్పుడు పేరెంట్స్ ఏం నేర్చుకోవాలమ్మా? ఏం నేర్చుకోవాలమ్మా? సమాజంలో వెళ్ళి పోటీ ప్రపంచం వెళ్ళి డబ్బు కాదమ్మా, డబ్బు సరిపోవట్లేదు, తృప్తికి కొలమానం లేదు. ఇది కావాలి, పక్కోడు కారు కొన్నాడు, నేను కారు కొనాలి, వాళ్ళు ఇది ఉన్నారు, నేను ఇది ఉన్నాను, నా పిల్లలకి ఇట్లా హైఫై. ఎవరికి కావాలమ్మా? మంచి ఒక తల్లిగా నువ్వు ఉండాలంటే ముందు ఫస్ట్ నీ బిడ్డలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వు. వాళ్ళను యోగులు తయారు చేయడంలో నీ జీవితం సర్వస్వం త్యాగం చేయి. ఇప్పుడు చూడు, కలెక్టర్లు అయిన వాళ్ళు చాలామంది ఉంటారు, ఐఏఎస్ అయిన వాళ్ళని చూస్తే వాళ్ళ హిస్టరీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ చూస్తే అమ్మా, అసలు తినడానికి తిండి లేని ఫ్యామిలీస్ వచ్చిన కలెక్టర్లు ఉన్నారు చాలామంది.
వాళ్ళు ఎంత కష్టపడితే వాళ్ళ పిల్లల్ని కేరింగ్ చేస్తే, ఏమి చదువురాని పేరెంట్సే అంత చేస్తున్నప్పుడు మీరు చక్కగా మీ పిల్లల్ని ఎంత లెవెల్లో కేరింగ్, ఫుడ్ కేరింగ్ తీసుకోవాలి, వాళ్ళకి ఎక్సర్సైజ్ చేపియాలా, మీరు వాళ్ళని గంటకు వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళ మూమెంట్ని చూసుకుంటూ పెంచితే చాలమ్మా. ఈ దేశంలో ఏం అవసరం లేదు, కార్లు వద్దు, లావిష్ వద్దు. ఒకప్పుడు కొంటే కారు, ఇప్పుడు అవసరం లేదు. నువ్వు యాప్లు తీసుకుంటే ఏ కార్, లావిష్ కార్ కావాలన్నా నీకు గంటలో వస్తుంది, డబ్బులు పడేస్తాయి. అంటే నాది అని ప్రెస్టీజియస్గా తీసుకున్న ఈ భారతదేశం మొత్తంలో ఎంతమంది ఉంటారమ్మా? 10%, 20% సంపన్నులు ఉంటారు, మిగతా అంతా మిడిల్ క్లాస్ వాళ్ళమే కదా. మరి ఈ సిస్టమ్ అంతా కూడా పోవాలంటే ఒకటి పేరెంట్స్ అమ్మా. పేరెంట్స్ నిఘా లేకపోతే ఏ పోలీసు వాడు వచ్చి ఇంట్లో ఉండడు కాపలా. ఏ తల్లికే అర్థమవుతుంది మెయిన్, తండ్రికి కొంచెం లేట్గా అర్థమవుతుంది, కానీ తల్లికే, మగపిల్లోడిదైనా తల్లికే అర్థమవుతుంది, ఆడపిల్లకైనా తల్లిదే అర్థమవుతుంది. తల్లి నిర్లక్ష్యం వల్లనే పిల్లలు అలా అవుతారన్నది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. తల్లుల్లో కూడా పేరెంట్స్ చాలా నిర్లిప్తత వచ్చింది, చాలా నిర్లిప్తత. బలహీన క్షణాలు అంటాం, క్షణికావేశం అంటారు, దాన్ని ఓవర్కమ్ అవ్వాలి. అవ్వాలి. ఇప్పుడు నీ పని ఏంటి? నువ్వు సంపాదించకపోయినా పర్వాలేదు, నీ బిడ్డను జాగ్రత్తగా చూసుకోవడే నీ ప్రథమ కర్తవ్యం అంటున్నా నేను. ఇప్పుడు నువ్వు బయట నువ్వు వెళ్తున్నావు, ఎందుకు 4 రూపాయలు ఎక్స్ట్రా సంపాదించడానికి అవసరం లేదు. అది నువ్వు ఉన్న దాంట్లోనే సర్దుకొని తిని చక్కగా వాళ్ళకి ఇచ్చి చదువు ఇస్తే చాలు, వాళ్ళే రేపొద్దున నిన్ను చదవగలడు. ఎంతమంది అమ్మాయిలు తల్లిదండ్రులు చక్కగా చూసుకోవట్లేదమ్మా? చదువు లేకుండా నువ్వు ఏదో ఆశకు అత్యాశకు అర్థం లేకుండా పరిగెత్తుకుంటే, ఇప్పుడు ఐటీ అన్నాం, ఇప్పుడు పోయారు అక్కడికి, వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు పేరెంట్స్ చూడు, అక్కడికి రాలేక పోలేక ఎంతో దూర ప్రదేశాలకు ఆడపిల్లలు, మగపిల్లలు ఎంత దీన అవస్థలో ఉంటున్నారు. అదే తల్లిదండ్రుల దగ్గర ఉండి పర్యవేక్షణలో ఉండి, మేము చదువుకునేటప్పుడు అమ్మ స్కూల్కి ఒక రోజు రాకపోతే స్కూల్ టీచర్స్ అమ్మ ఇంటికి వచ్చేసేవాళ్ళు, ఎంక్వైరీ చేసే, ఇది నిజం చెప్పిందా, ఇది నిజంగానే స్కూల్, ఇది నిజంగా జ్వరం వచ్చిందండి అని మా పేరెంట్స్ దగ్గరకు వచ్చి అడిగారు. మేము 8 మంది పిల్లలు, కానీ మా అమ్మ ఏం చదువుకోలేదు, కానీ మా అమ్మ బుక్స్ తెచ్చుకునే దగ్గర నుంచి ఈరోజు పేపర్ ఇట్లా బుక్ వేసుకొని చూసేది. ఆమె చూసి ఇది పేపరు తెల్లగానే ఉంది ఏంటి, నేను కూడా తెల్లగానే ఉంది, డేటు నంబర్తో కాలు గుర్తుపెట్టేది ఆమె. 8 పిల్లల్ని చూడడం అంటే వాళ్ళు ఎంత తెలివిగా పిల్లల్ని పెంచారు అనుకోవాలి. ఫుడ్ కూడా అమ్మ ఒక్కరం ఒక ఫుడ్ తినేవాళ్ళం కాదు, అందరికీ అన్ని రకాల ఫుడ్లు. ఇప్పుడు ఎలా అయిపోయినాయంటే ఫ్రస్ట్రేషన్స్తో వంట చేస్తున్నారు తల్లులు. ఒక పౌష్టిక ఆహారం ఇవ్వటం లేదు తల్లులు, పిల్లలకి ఇవ్వటం లేదు, వాళ్ళు తినటం లేదు, వాళ్ళకి పేషెన్స్ లేకపోవడం. ఏదంతా కూడా ఎలా అయిపోయిందంటే ఈజీ మనీ, ఏది తొందరగా వస్తుందన్న దాంట్లో ఈ రకమైన పిచ్చిలో పడిపోయి సమాజం లోపల తన పిల్లల్ని కోల్పోతున్న పేరెంట్స్ ఎంతోమంది అయిపోయారు. మనకు అవసరం లేదు ఈ దేశానికి ఒక మంచి పౌరుడు ఇవ్వకపోయినా పర్వాలే, నీకు ఒక మంచి బిడ్డను తయారు చేసుకుంటే చాలును. నీకు రేపొద్దున తలెత్తుకొని నువ్వు బయటకు వెళ్ళాలంటే, అమ్మో ఈ పిల్ల నా చిన్నప్పటి నుంచి ఇలా పెంచింది ఆ తల్లి, అది పొద్దున్న లేస్తే అలా వెళ్ళిపోయేది, ఇదేమో దీని కంట్రోలే లేదని పెరిగిందని సూటిపోటల మాటలు సమాజంలో పడడం అవసరమా మనకి? లేదు. నీ బిడ్డను 5 నిమిషాలు 10 నిమిషాలు, ఈవెందో బాత్రూంలో కూడా మా అమ్మలు బాత్రూంలో 10 నిమిషాల కంటే 5 ఏం జరిగింది, నీకేమైనా బాధ అయ్యి వస్తలేవా బయటికి, లేకపోతే ఏమైంది చిప్పని కొట్టి తలుపులు కొట్టి అడిగిన పేరెంట్స్ ఉన్నారు అప్పుడు. ఇప్పుడు ఎక్కడ? మీరే చేసుకోపండి, అన్నీ మీరే చేసుకోపండి. మీరు మాత్రం ఫోన్ తీసుకొని ఫ్రెండ్స్తో చాటింగ్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు, ఏందమ్మా ఇది? ఎవరికి ఇస్తున్నావు? నీ టైము నీ పిల్లలకి ఇవ్వు, నీ ఫ్యామిలీకి ఇవ్వు, నీ భర్తకి ఇవ్వు. ఏమనంటే ఆ స్విగ్గీలు అవి తీసుకొస్తున్నారు, పిజ్జాలు బర్గర్లు పెట్టడం పిల్లలకి ఇన్స్టెంట్గా అంటున్నారు, ఇన్స్టెంట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దీనికి రెమెడీ ఏం లేదమ్మా. ఎవ్వరు ఏ ప్రభుత్వం ఎంత చేసినా శిక్ష మాత్రం ఖచ్చితంగా ఉండాలి, వీళ్ళకి ఎక్స్క్యూజ్ ఉండకూడదు. బార్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాలి, ఇలాంటి వాళ్ళని ఎవరు చేసినా నిర్దాక్షిణంగా ఉరిదీసేయాలి ఇంకంతే. ఈ భారతదేశం లోపల న్యాయ వ్యవస్థలో ఎన్ని లొసుగులు ఉన్నాయంటే, వాడు మర్డర్ చేసినోడు శుభ్రంగా మంచి రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు, రేప్ చేసినోడు ఇంకా చక్కగా తిరుగుతూ ఉంటాడు. మరి వాళ్ళని ఆ రకంగా వదిలేసే సిస్టంలోనే అంటే న్యాయ వ్యవస్థలోనే సంస్కరణలు చేయవలసిన అవసరం ఉంది. అందుకే నేనంటే దీనికి ఒకటే సొల్యూషన్, ఒక స్త్రీ ఆ స్థానంలో ఉంటేనే కదా. పార్లమెంట్లో స్త్రీ సంఖ్య పెరగలేదు, అసెంబ్లీలో స్త్రీ సంఖ్య పెరగలేదు. ఎప్పుడైతే ఒక తల్లి ఆ స్థానంలో ఉంటుందో, తన బిడ్డల గురించి, రక్షణ గురించి, ఆహార భద్రత గురించి, ఈ దేశం యొక్క అన్ని రకాల గురించి ఆలోచించేది స్త్రీ. అదే ఓ మగవాడు ఆలోచించలేడమ్మా. అందుకని 50% మహిళలు ఇప్పటి కన్నా అన్ని రంగాలను చూసుకుంటూ, పోటీ అనేది ఎక్కడ ఉండాలో అది మీరు కరెక్ట్గా నిర్ణయించుకోండి. ముందు మనం పిల్లల్ని కనేటప్పుడు అసలు పిల్లల్ని కనాలా వద్దా ఆలోచించుకోండి. మీరు కేరింగ్ చేయలేకపోతే తల్లి దండం పెడతాం, మీకు పిల్లలు కనకండి. ప్రిపేర్డ్గా లేకపోతే మీరు నేను చేయలేదు. మా దగ్గర 2-3 ఫ్యామిలీ చూశాను, పిల్లలు కనలేదు వాళ్ళు. అదేంటమ్మా రేపు పొద్దున ఓల్డ్ ఏజ్లో వద్దా అంటే, నేను వాడిని చూడలేను, నేను టైం ఇయ్యలేను, నేను పొద్దున్న లేసా కంప్యూటర్ ముందు కూర్చుంటాను,
వాడికి ఆకలిస్తుంటుంది, వాడిని చూసే వాళ్ళు ఎవరు ఉండరు, వాడు ఏడుస్తుంటే నేను ఏడవాలి, దానికంటే నాకు బెటర్ వద్దులే, మా ఇంట్లో ఎవరికో ఒకరు పాపనో బాబు, మా అక్కయ్యకో మా చెల్లికో ఉంది కదా, నేను వాళ్ళకి చూసుకుంటాను, అన్ని వాళ్ళకి హెల్ప్ చేస్తాను, ఇలా డిసైడ్ అయిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే పెళ్ళిలే వద్దంటున్నారు అమ్మాయిలు, ఒక్కొక్కరికి 32, 35. ఎందుకు ఇవన్నీ చూసినాక భయం వేసి, ఎందుకు ఆ మొగుడనే వాడు అవసరమా, వాడితోటే భద్రత లేదు, నువ్వు పక్కన పడుకున్నాడే రేపొద్దున మనం ఏ గొంతు పిసికేసి చంపేస్తాడు, వాడు నిండు గర్భిణినే చంపేశాడంటే, వాని బిడ్డని వాడు చంపేసుకున్నాడు అంటే వాడు ఎంత క్రూరుడు. వాడికి ఏ కొన నీకు అనుమానాలు ఉంటే ఉండొచ్చురా, ఏదో నివృత్తి చేసుకో, లేకపోతే నీకు చేత కాదంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర వదిలేసేయి. కన్న వాళ్ళకి బరువు కారుగా వాళ్ళ పిల్లలు. ఏ భర్తతోటే పుట్టామా మనము, నీ బతుకు నువ్వు బతకలేవా, నీకు చదివించిన చదువులు ఉన్నాయి కదా ఆడపిల్లలకు కానీ మగవాళ్ళకి కానీ, ఎందుకు అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి. ఈ సమాజాన్ని దశ మారిపోయింది తల్లి, దశ దిశ లేదు సమాజంలో. ఇప్పుడు ఎవరు ఎందుకు బతుకుతున్నామో అర్థం కావట్లేదు. ఆ భర్తకు ఇప్పుడు ఒక చిన్నప్పటి నుంచి మనకు పేదరికంలో ఉన్నవాడికి ఏముంటుంది, అయ్యో నాకు కొంచెం ఇల్లు ఉంటే బాగుండు, లేకపోతే ఒక కారు ఉంటే బాగుండు, ఒక లిమిటెడ్ వరకు ఉండేది. ఇప్పుడు అలా లేదు, అయ్యో కోరికలు అసలు మామూలుగా లేవు, రేంజ్లు దాటిపోయినాయి. ఎంత తింటావు నువ్వు, బంగారాలు తింటావా, కానీ నీ పిల్లలతో కూర్చొని నువ్వు టైం స్పెండ్ చేసే టైం ఎంత, నువ్వు వాళ్ళతో ఎంత బాగా నవ్వుతున్నావు, ఎంత తండ్రి ఎంత టైం ఇస్తున్నాడు, తల్లి ఎంత ఇస్తుందని మీ టైంని మీరే ఒకసారి చెక్ చేసుకోండి. మీ పిల్లలతో మీరు ఎంత స్పెండ్ చేస్తున్నారు. అసలు ఆ పిల్లలు ఏడుస్తున్నారు. ఒక్కొక్క పేరెంట్స్ చూస్తే వాళ్ళ నిర్లక్ష్య ధోరణి కనుక చూస్తే అయితే నాకైతే కుట్టాలి అనిపిస్తుంది. అలా వెళ్ళిపోతుంది. అమ్మ రైట్ సైడ్ పిల్లల్ని పట్టుకొని వెళ్ళకూడదు రోడ్డు మీద. ఎంత నిర్లక్ష్యం అంటే తల్లి రైట్ సైడ్ పిల్లల్ని పట్టుకొని రోడ్డు దాటిపిస్తుంటుంది. ఇటు నుంచి వచ్చే వెహికల్ కొట్టేస్తారు కదా, ఆ మాత్రం సెన్స్ లేదా అంటే మినిమం కూడా ఉంటే ఉంటారు, పోయర్లే అనేది ఒక ప్రేమ. నిజంగా మాతృమూర్తి అన్ని త్యాగాలకు ప్రాణాలనిచ్చి అన్ని నవమాసాలు మోసి కన్ని ఈ జీవితంలో ఒక మరుజన్మని మనమే మన పిల్లల్ని చంపుకుంటుంటే ఇంకా జంతువుకు మనకు తేడా ఏముంది. సో ఇదన్నీ నిజంగా తల్లి వింటుంటే అనిపిస్తుంది, ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టాలమ్మా. పెట్టాలి అంటే ఇంకా రివర్స్ గేర్లో ఎవరైతే ఈ చేస్తుంటారో చట్టం తన చేతిలోకి తీసుకోవాలి. నిజంగా మరి ఇప్పుడు ఉమెన్ కమిషన్ కానీ మహిళా హోమ్ మినిస్టర్లు ఎవరేం చేసినా పర్వాలేదమ్మా, శిక్షించిన ఫ్యామిలీని ఆ ఊరు జనాలు వెనకటి రోజుల్లో ఆటవికంగా ఎట్లాగైతే పనిష్మెంట్ ఇచ్చారో అది వస్తేనే తప్ప ఇంకా దీనికి పరిష్కారం ఉండదు. మొత్తం ఊరంతా ఒకటైపోవాలా, ఆ కాలనీ అంతా ఒకటైపోవాలా. ఎవరికైనా అన్యాయం జరిగితే అందరే వాడిని అక్కడే నడి రోడ్డు మీద చంపి పడేయాలి అంతే. ఇంకా దానికి మరో మార్గం లేదు. వాళ్ళి జైల్లో పెట్టి వాడికి మేపి సాక్ష్యాలు సేకరించి వాడు చక్కగా బాగా వాడి హుందాగా నడుచుకుంటా వాడు చేతులు ఊపుకుంటా పోతుంటే నాకు అనిపిస్తుంటుంది అసలు వీళ్ళని నాకు గన్నిచ్చేసి ఫైర్ చేయాలనిపిస్తుంది. ప్రతి వాళ్ళకి అలా కోపం వస్తుంటుంది. కానీ ఈ చట్టాలు ఎన్కౌంటర్లు చేసి చంపితే అయ్యో ఆ రోజు ఫస్ట్ బాగా చేశానన్నారు అప్పుడు సజ్జనార్ గారిని. తెల్లారేమన్నారు, మానవ సంఘాలు వచ్చేసాయి. అది ఎట్లా చంపుతారండి, వీళ్ళకి ఎవరు రైట్ ఇచ్చారండి అంటారు. అంటే ద్వంద్వ వైఖరితో ఉన్న ప్రజాభిప్రాయం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో చాలా కష్టం. నీ కడుపు కాలింది, నీకు అన్యాయం జరిగింది, నీ శోకము దానికి ఎక్కడో తృప్తి రావాలి అంటే వాళ్ళని అడగండి. సౌదీలాగా మీకేమనిపిస్తే మీ పిల్లలు జరిగిన అన్యాయానికి మీకు తృప్తి అనిపిస్తుంది, మీరు చెప్పిందే డిసిషన్ అని కోర్టులు ఏ రోజైతే అడగవో అప్పటి వరకు ఇలాగే జరుగుతుంది. కొన్ని చట్టాలు ఇప్పుడు రాజ్యాంగం ఒక్కటే ఎన్నో తీసుకొచ్చి రాజ్యాంగాన్ని రాసేటప్పుడే అన్ని దేశాల నుంచి తీసుకొని రాసినప్పుడు మరి అన్ని దేశాలను కఠినమైన చర్యలు కూడా కొన్ని ఇలాంటి మితిమీరినప్పుడు ఎందుకు వాడకూడదు. ఈ భారతదేశానికి కుదరదు అనడానికంటే ఈ భారతదేశంలో చాలా జరుగుతున్నప్పుడు అలాగే చూద్దామా, గే కల్చర్ చూద్దామా, లివింగ్ రిలేషన్ చూద్దామా, ఏంటి అసలు అర్థం కావట్లేదు. ఎవడు పుట్టాడో అర్థం కాదు. అసలు డిఎన్ఏ చేస్తే ఎవడికి ఎవడో తెలుస్తాడో, ఎవడి పిల్లలు కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. సో కల్చర్ అనే దాంతో, సాంప్రదాయం అనే దాంట్లో కొన్ని జీవితాలు బలైపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి ఎక్కడో ఒక దగ్గర చైతన్యం రావాలంటే అందరు 10 మంది అవసరం లేదు. నీకు జరిగిన దాన్ని నువ్వు ఎలా ఎదుర్కొనే శక్తిగా మనం మారినంత వరకు ప్రభుత్వాలు కూడా అంతగా సహకరించవు. అది మనమే యూనిట్ అవ్వాలి. ఈ సమాజం ఒక యూనిట్ అయ్యి ఒక జంతువు వస్తే ఎలాగైతే ఊరంతా ఎట్లా పురిమెరకు తరిమేస్తే ఎవరినైతే వాటిని చంపేస్తారో ఊరు వాళ్ళు, అది రావాలి. అప్పటి వరకు ఇది కుదరదు, దీనికి ఎండ్ జరగదు తల్లి. ఎస్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. రైట్ అమ్మా, థ్యాంక్ యూ మీకు కూడా.